మనం చూస్తున్నట్లయితే ఆదికాండము 35వ అధ్యాయము మనం చూసినట్టయితే దేవుడు ప్రజలుగా యాకోబును దేవుడు నియమించిన విధానం మనకి అక్కడ కనిపిస్తుందండి. ఆదికాండము 35వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని ఏశావు ఎదుట నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడ దేవునికి అక్కడ బలిపీఠము చెప్పగా యాకోబు తన ఇంటి వారితోనూ తన ఎదురున్న వాళ్ళందరితోనూ మీ వద్దకు అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకుని మీ వస్త్రములను మార్చుకోండి మనము లేచి బేతేలునకు వెళ్ళిదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చిన నేను వెళ్ళిన మార్గము నాకు తోడైంది నా దేవుడికి బలిపీఠం పక్కన కట్టేదని చర్చలేదు. దేవుడి స్తోత్రం కలుగుగాక, దేవుడి స్తోత్రం కలుగుగాక. అక్కడ మనం చూసినట్లయితే యాకోబుతో దేవుడు మాట్లాడుచున్న మాట, నీవు నీ పరివారంతో కలిసి బేతేలునకు వెళ్ళి అక్కడ నాకు బలిపీఠము కట్టమని చెప్పాడు. యాకోబు బయలుదేరినప్పుడు మనకు అందరికీ తెలుసు ఎలా వచ్చాడండి. ఆయన తన మేనమామ ఇంటికి అంటే అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినట్లంట. మీరు హాలిడేస్కి అమ్మమ్మ ఇంటికి వెళ్ళారా? చుట్టాల ఇంటికి వెళ్ళారండి? వెళ్తారా? అక్కడికి వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్తారా, ఏడుస్తూ వెళ్తారా? అమ్మా రోజు వెళ్ళినా సంతోషమే. కానీ యాకోబు అక్కడికి ఎలా వెళ్ళాడు? దుఃఖముతోనూ భారముతోనూ భయముతోనూ వెళ్ళాడు. ఎందుకంటే అక్కడ తన అన్నయ్య అయినటువంటి ఏశావును తన తండ్రి అయినటువంటి ఇస్సాకు కళ్ళు కనపడిన అతన్ని మోసపరిచే ఉద్దేశముతో అక్కడి నుంచి తన మేనమామ లాభం దగ్గరికి భయముతో వెళ్ళినప్పుడు అక్కడ మార్గమధ్యములు మనం చేసినటువంటి ప్రార్థనలు, యాకోబు చేసిన ప్రార్థన గత శుక్రవారం ఆదివారం కూడా అక్కడ మందిరం వెళ్ళి చెప్పారండి. ప్రార్థనకు మరుపేరు ఒక ఎగ్జాంపుల్ యాకోబేనండి. దేవుని గెలిచినటువంటి ప్రార్థన చేశాడు. ఏ ప్రార్థన అండి? దేవుడిని గెలిచాడంటే దేవుడు ఓడిపోయిన ప్రార్థన. పరిశుద్ధ గ్రంథంలో మరి ఎవరు చేయలేదండి ఆ ప్రార్థన. ప్రాముఖ్యంగా ప్రార్థన కానీ స్త్రీలు ప్రార్థన చేస్తారని అందరూ అనుకుంటారు. గుర్తుపెట్టుకుని అంతకంటే ఎక్కువగా చేయగల సమర్థత పురుషులకు కలదండి. ఏపు చేశాడు ప్రార్థన, రెట్టింపు ఆశీర్వాదం పొందుకున్నాడు. యాకోబు చేశాడు ప్రార్థన, తన శాపమును వరముగా మార్చుకున్నాడు. ప్రియబిడ్డలారా, స్త్రీలు ఎక్కువ ఉన్నారు, పురుషులు తక్కువగా ఉన్నారు. మీ కుటుంబంలో మీ జీవితంలోనే చాలా మంది కూడా సంతానం లేని వారికి ప్రార్థన చేసేటప్పుడు చేసేటప్పుడు నాకు దర్శనం కూడా కనిపించేది. ఒంటరిగా వచ్చి ప్రార్థన అడిగిన వారికి ఎవరికి సంతానం కలిగి చేయలేదండి. ఇరువురుగా కలిసి మోకరించి ప్రార్థన చేసిన వారికి ఎక్కువ కాలం కాదు, సంవత్సరం లోపల బిడ్డలు కలిగిన వారు ఎంతో మంది అండి. దేవుని స్తోత్రం కలిగిన కూడా తెలియచేయగలము. పురుషులు చేసే ప్రార్థన అంత శక్తివంతమై ఉంటుంది, దేవుడికి అంత బలముగా ఉంటుందండి. కానీ మనం ఏంటంటే స్త్రీల ప్రార్థన చేస్తాం, పురుషులు దూరంగా ఉంచుతున్నాం. ఎవరి అది రాకపోతే మేమేం చేయమండి అంటారేమో. పురుషులు నడిపించగల కెపాసిటీ కూడా స్త్రీలకే ఉందండి. అవునండి, ఏమంటారా? కదా సెలవులకి ఇంటికి వెళ్ళాలంటే, ఎక్కడికి అమ్మమ్మ ఇంటికి వెళ్ళాలంటే నాన్న వద్దు అంటాడు. మీరు వింటారా? ఎందుకంటే మీ వెనకాల ఎవరు సపోర్ట్ ఉంటారు? అమ్మ సపోర్ట్ ఉంటారు. ఎక్కడికి వెళ్ళాలని నేను కొలుస్తుంది. అవునా కాదండి? అంటే ఒకవేళ ఆయన వద్దన్నాడు అనుకోండి, అనిపించే వరకు ఎలాంటి చెయ్యాలో ఆడవాళ్ళకి తెలుసు. అలాంటప్పుడు దేవుడి మందిరానికి పురుషులు ఎందుకు నడిపించలేకపోతున్నారు అంటే ప్రతిసారి వస్తున్నారు. ఈసారి పల్లి పిల్లలకు నాకు తెలియదు, కానీ ఎప్పుడు ప్రార్థన ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ అండి, యాకోబు చేసిన ప్రార్థన. దేవుడు ఏంటంటే దేవుడు ఓడిపోయాడంటండి యాకోబు. అలాంటి యాకోబు తన వివాహం అయిన తర్వాత అక్క చెల్లితో వివాహం చేసుకున్నాడు. మరి అలా ఉపపత్నం చేసుకున్నాడు. అతనికి సంతానం 12 మంది కుమారులు, ఒక కుమార్తె, 13 మంది సంతానము, పనివారు. అలాగే తనకి కలిగినటువంటి పశు సంపద గొర్రెలు తీసుకుని బయలుదేరి వచ్చే సమయంలో చూడండి, తన అన్నయ్యటువంటి ఏశావు నుండి కూడా ప్రాణభయం నుంచి తప్పించుకున్నాడు. తర్వాత మార్గమధ్యంలో ఒక చోట గుడారం వేసుకున్నప్పుడు తన కుమార్తె దీనా వలన
తన కుమారుడు హంతకులుగా మారారు. ఎలా మారారండి? తెలుసా మాట మీకు? ఎలా మారారు? హంతకులంటే తెలుసు. హంతకులంటే ఏంటండి? పాపం చేసిన దొంగతనం చేసిన దొంగోళ్ళు అంటారు. మరి హంతకులని ఎవరంటారు? హంతకుల్ని చంపేసిన వాళ్ళు అంటారు. వీళ్ళు ఎవరు చంపారు? ఎందుకు చంపాల్సి వచ్చింది? అమ్మా దేనా గురించి? దేనాకి వాళ్ళకి సంబంధం ఏంటండి? యాకోబు కొడుకులకి దేనాకి ఏంటి సంబంధం? అసలు దేనా ఎవరు? అమ్మా యాకోబు రాహేలు కూతురా లేయా కూతురా? అమ్మా చెప్పాలి అమ్మా. ఇద్దరు చెప్పేస్తాను. లేయా కూతురు. 12 మంది అంటే రాహేలు కొడుకులు ఎదురుని కలుపుకొని, అంటే లేయకి వాడు దావీదుకి పుట్టినటువంటి వారు మొత్తము, అంటే లేయకు 6 కొడుకులు 1 కూతురు. ఏమండి? ఈమె ఒక్కటి ఆ ముందు అధ్యాయం 34 మొత్తం చదివి తెలుస్తుంది. ఇప్పుడు చదవద్దండి, ఇంటికి వెళ్ళాక అప్పుడప్పుడు బయటకు తీసి చదువుతూ ఉండండి. ఆమె లోకంలో చూడాలని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాజు ఆమెను చూసి మోహించి ఆమెను వాడు చేసినప్పుడు తన అన్నలు అబద్ధం ఆడి వెళ్ళి మా చెల్లి పెళ్లి చేసుకోవాలంటే మీరందరూ సున్నతి చేసుకోవాలని చెప్పి వాళ్ళు సున్నతి చేసుకుని బలహీన క్షణంలో ఉన్నప్పుడు వెళ్ళి కత్తులతో వాళ్ళందరినీ చంపి నరహంతకులుగా మారిపోయారండి. దేవుడు చెప్పిన 10 ఆజ్ఞల్లో హత్య చేయకూడదనేది కూడా ఒక ఆజ్ఞ. ఆజ్ఞను మీరి దేవుడు ఉగ్రతకు లోనైనప్పుడు యాకోబు మరలా చేసినటువంటి ప్రార్థన తన కుమారులను ఆ శాపం నుంచి విడిపించిన తర్వాత వారు ప్రయాణమై వస్తున్నప్పుడు దేవుడు చెప్పుచున్న మాట ఏంటో తెలుసా? నువ్వు బేతేలుకు వెళ్ళి అక్కడ ఏం కట్టాలండి? బలిపీఠము కట్టాలి. బలిపీఠం అంటే ఏంటండి? బలిపీఠం మీద ఏం చేస్తారండి? ఏం బలి అండి అమ్మా? ఒకప్పుడు బలి అంటే దహన పశువులు తీసుకొచ్చి యాజకులు ఆ బలిపీఠం సిద్ధపరిచి ఆ పశువులు దాని మీద పెట్టి అగ్నిలో ప్రార్థన చేస్తూ వచ్చారు, దహించి వేసేది. అప్పుడు ఆ బలిపీఠం మీద పశువులు ఎవరైతే పెట్టారో వారి ప్రార్థన అంగీకరింపబడిందని అర్థం. మరి ఇప్పుడు అవి ఉన్నాయా? పశువులు బలిస్తున్నారు ఇక్కడ సేవకులు. మరి ఎందుకు చేయట్లేదండి? ఎందుకు చేయట్లేదండి అంటే మనం చేసే ప్రార్థన అంగీకరించట్లేదు దేవుడు. మరి ఇప్పుడు దహన పశువు ఏదేమి చెప్పండి, ఇప్పుడు బలిపీఠం ఏది చెప్పండి? ధర్మశాస్త్ర యుగంలో జంతువులను బలి ఇచ్చి పాప పరిహార్త బలిగా చెప్పబడేవారు. పశువుల బలిని తీసివేసి కుమారుడైన క్రీస్తుని బలి ఇచ్చారు. తెలుసు కదండి పస్కా బలి. అప్పటి నుంచి జంతువులను బలి చేయడం లేదండి. అర్థమైందండి? ధర్మశాస్త్రంలో పశువులను బలించేవారు. వాటికి బదులుగా మన పాపం కొరకు పశువులను కాక తండ్రి అయిన యెహోవా యొక్క కుమారుడైన క్రీస్తు ప్రభువుని దహన బలి పశువుగా అర్పించారు. చాలా మంది అంటూ ఉంటారు, ఏమిటి యేసు ప్రభు గారిని 4 కోట్లు కూడా చేసి ఇంటికి చంపేస్తే సరిపోయేది కదండి, గురి తీస్తే సరిపోయేది కదండి. అవునండి? యేసు ప్రభు చనిపోవడం వాళ్ళకి కావాలి, అన్నాక అయిపోవాలి. అలాంటి గురి తీయచ్చు కదండి. చనిపోయాడు అలాగే చనిపోతాడు కదా. ఈ రోడ్లంతా తీసుకెళ్ళడం, సిలువ మోపించడం, రక్తం కార్చడం, ఇవన్నీ ఎందుకండి? అంటే ఆయన రక్తము పాడారే పాట రోజులు పాడారే పాట ధారధారలుగా ప్రవహించింది అని. ఎందుకంటే ఆయన రక్తం అంతగా ఒలిగించిన కారణం ఏంటండి? ధర్మశాస్త్రంలో పశువులు వదిలించినప్పుడు ఆ తర్వాత ఆ రక్తము ఇశ్రాయేలు మీద చల్లేవారు, లేకపోతే గమనికు సిలువుగా వేసేవారు. అలాగే క్రీస్తు వారు ఇక్కడ దహనబలి పశువుగా బలి అవుతున్నప్పుడు ఆయన రక్తం కూడా ఏమవ్వాలండి? ప్రవహించాలి, రక్తము చిందించబడాలి. అప్పుడే మన పాప క్షమాపణ. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనం ఇంట్లో ఎప్పుడైనా పశువును కోసినప్పుడు అదే వదిలించాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలండి? అమ్మా కోసుకున్న తీపడలేక అక్కడికి కొట్టించుకొచ్చేస్తారు. ఎక్కడండి? షాప్, మటన్ షాప్లో, చికెన్ షాప్లో. వాసన పూర్వకాలం ఇంట్లో కోసుకునేవారు. ఎలాంటి ఖచ్చితంగా దాన్ని మేడను కోసి రక్తం చిందించిన తర్వాతే దాన్ని స్వీకరించాలండి. లేకపోతే అది శాపగ్రస్తము. ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన మొత్తం చదవండి, విద్యోపదేశం ఉంటుంది. ఆ రక్తము చిందించకుండా ఏ జంతువులు మనము
స్వీకరించకూడదు. కోడైనా మేక ఏదైనా సరే. అర్థమైందండి? అలాగే క్రీస్తు ప్రభువారు తన రక్తము చిందించిన చేతను మన పాపములు కడుగుబడింది. ఇక్కడ కూడా యాకోబుని ఏం కట్టమంటున్నాడండి? బలిపీఠము. అంటే బలిపీఠం కట్టించి దాని దగ్గర చేసేది తెలుసండి, ప్రార్థనలు, విజ్ఞాపనలు. ఏంటండి? యాకోబు ఇప్పుడు చేయమన్నది ఏంటో తెలుసా అండి? ఎందుకంటే తన కుమారుడు ఏమైనా హంతకులుగా మారాడు. తన కుమార్తె జీవితం నాశనం అయిపోయింది. తన అన్న చూస్తే యాకోబు మీద పగబట్టి ఉన్నాడు, సంహరించాలని, మోసం చేశాడని పరివారాన్ని ఎండబెట్టుకుని తీసుకొస్తున్నాడని. ఇలాంటి సమయంలో యాకోబు చేయాల్సింది ఏంటో తెలుసా? తన కుటుంబం రక్షించుకోవడం కొరకు, తన కుటుంబం కాపాడుకోవడం కొరకు దేవుడు చేసినటువంటి ఆజ్ఞను ఎవరో తెలుసా? నువ్వు బేతేలుకు వెళ్ళి, బేతేలు అనగా దేవుడి ప్రార్థనా మందిరం, అక్కడికి వెళ్ళి ఏం కట్టమన్నాడండి? మీరందరూ ఒక్కొక్క బలిపెట్టుకుని కడతారా? ఇప్పుడు మీకు ఒక్కొక్క సమస్యలు ఉన్నాయి. మీరు చదువుకోవాలని, మీరు పెళ్లి కావాలని, పిల్లలు పుట్టాలని, నాకు వ్యవసాయం బాగుండాలని రకరకాల కోరికలతో ఉన్నారు. లేకపోతే మీకు చాలా శోధనలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి. యాకోబులకు ఒక్కొక్కరికి ఒక బలిపేట కడతారా? యాకోబులు కట్టమన్నారు కదా, ఇప్పుడు మేము కూడా కట్టాలండి. ఎక్కడ కట్టాలండి? యాకోబులు ఎందుకు కట్టమన్నారంటే ప్రార్థించడానికి ప్రార్థనా స్థలం లేదు. నువ్వు వెళ్ళే ప్రదేశం అంటే నీవు నడుచు మార్గంలోని నువ్వు ఒక్కసారి అక్కడ రాయిని తీసి ఏం చేశాడు? భూమిని పోసి ప్రతిష్ఠ చేసి వచ్చాడు కదా. నేను దేవుడిని కాపాడి నాకు దేవుడానికి ఆహారం కట్టుకోవడానికి వస్త్రం లోటు లేకుండా చేస్తే మరలా వచ్చి ప్రదేశంలో దేవుడి కొరకు ఒక మందిరము కడతానని ఒప్పుడు చేసుకున్నాడా? మీరు గుర్తులేదండి? అమ్మ గుర్తులేదు? చేశారా? చేసాడు, వెళ్ళాడు, మేనమామ దగ్గర వివాహం చేసుకున్నాడు, బిడ్డలు, సంపద వచ్చిందండి. మళ్ళా తిరిగి వచ్చినప్పుడు తన శోధన కాలమందు, తన కుటుంబం సమస్యలతో ఉన్నప్పుడు, తన కుటుంబం శోధన ఉన్నప్పుడు మరలా దేవుడు ఏమంటున్నాడండి? బలిపీఠము కట్టమంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులు, కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు మీరు కూడా ఒక బలిపీఠం కట్టాలి. ఎక్కడ కట్టాలండి? ఎలా కట్టాలండి? బలిపీఠం అంటే చెప్పేది ప్రార్థనా స్థలము. ఏం కావాలండి? చాలా మంది అనుకుంటున్నాడు, ఏమంటే మేము ప్రార్థన చేసుకుంటా అక్కడ 2 అంతస్తులు కట్టించుకున్నాము, మళ్ళీ ఇంకొక బలిపీఠం ఎక్కడ కట్టామండి? ప్రతిరోజు ఈ మందిరపు తలుపులు మీకు తెలిసి ఉంటాం. యాకోబు ఏ ప్రదేశం నడిచి వెళ్తున్నాడు, తను వెళ్ళే ప్రతి ప్రదేశం ఆ ప్రదేశంనే బలిపీఠంగా ఏర్పాటు చేసుకున్నాడండి. ప్రియబిడ్డలారా, మీరు అనుకున్నారండి ఎవరో ప్రార్థన చేస్తే ఏదో తంత్రాలు చేసేస్తే శోధన అయిపోద్ది అనుకుంటున్నారేమో. గుర్తుపెట్టుకోండి, మోకాలు వంచకుండా, నీ కన్నీరు కార్చకుండా నీ యొద్ద నుండి శోధన బయటికి వెళ్ళనే. ఒకవేళ అనుకుంటున్నారు మేము నేను ఏ పాపము లేకుండా ఉంటున్నానండి, దేవుడి సన్నిధిలో బోడంత పరిచయం చేస్తున్నానండి, రోజు దేవుడి గుడిలోనే కూర్చుంటానండి, దీనివల్ల ప్రయోజనం లేదండి. నీకు కలిగిన సమస్య ఏంటో, నీ శోధన ఏంటో, నీ ఇల్లునే, నీ వాకిలినే, నువ్వు ఉంచున్న ప్రదేశంలో బలిపీఠంగా ఏర్పాటు చేసుకుని అక్కడ మోకరించి యాకోబు వలె ప్రార్థన చేయాలి. శోధన నుంచి తప్పించబడడానికి, సమస్యల నుంచి తప్పించబడడానికి, నువ్వు చేసిన పాపం నుంచి విముక్తి పొందడానికి నువ్వేం చేయాలని? బలిపీఠం కట్టించి ప్రార్థన చేస్తేనే ఆ దేవుడి ప్రార్థన ఆలకించి నీ కుటుంబాన్ని తన పరివారంగా చేర్చుకుంటాడు. ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు? రోజు సాయంకాలం చేస్తాం కదండి ఇక్కడికి చేసేది ప్రార్థన కాదండి, దేవుని ఆరాధిస్తున్నారు అంతే. ఆరాధనకి ప్రార్థించడానికి తేడా తెలుసమ్మా? ఆరాధన ఏంటండి? ఆరాధన ఏంటండి? ప్రభువానికి స్తోత్రం, యెహోవానికి స్తోత్రం, ఏంటండి? యెహోవాని సిరికి స్తోత్రం, యెహోవా రఫ, అదేంటండి? ఆరాధన. మరి ప్రార్థన ఏంటండి? 2 వ్యక్తులు మందిరం దగ్గరికి వచ్చి ఒక ఆయన ప్రభువా నీ మందిరం అడుగు పెట్టడానికి కూడా అర్హత. అదేంటండి? ఆరాధన, ప్రార్థన. ప్రార్థన ఏమన్నాడండి? వ్యక్తిగతంగా ఇప్పుడు అడుగుతున్నాడు, ఏమండి నీ మందిరంలో అడుగు పెట్టడానికి కూడా నేను అర్హత, నీ వైపు చూడటానికి కూడా. యెషయా కూడా అంటున్నాడు, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, నీ వాక్కును ఎలా ప్రకటించగలను, నా పెదవులు కాల్చును. అంటే దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి నిన్ను గురించి నువ్వు చేసేటటువంటి ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన అండి. దేవుని ఆరాధించడం ఎప్పుడైనా ఎక్కడైనా చేయొచ్చండి. ఆరాధన ఎక్కడైనా. నువ్వు
పని చేసుకుంటున్న పొలంలోకి వెళ్ళినప్పుడు కూడా ఆరాధన చేయొచ్చు. చేయొచ్చండి. నీకు గుర్తున్నాయి అనుకోండి, దేవుని యొక్క నామము అక్కడ పాటలు పాడుకుంటూ దేవుని స్తుతించుకుంటూ పని చేసుకోవచ్చు. కానీ ప్రార్థన ఎలా చేయాలండి? ప్రార్థన అండి, నువ్వు ఉన్న ప్రదేశంలో హాగరు కూడా తన కుమారుడికి మన నీళ్లు లేనప్పుడు ఏం చేస్తుందండి? కన్నీళ్లు విడుస్తూ దేవుని సన్నిధిలో అంగలాస్తున్నప్పుడు దేవుడు జీవజాతులను పుట్టించాడు కదా. అవునండి, మీకు తేడా తెలియట్లే. ఆరాధన ఏంటో ప్రార్థనలు తేడా తెలియట్లే. దేవుడు స్తుతించినంత మాత్రాన మన విన్నపము దేవుడికి తెలియదు. తెలుసుదా? చాలా మంది సాధారణంగా వేగపడడం మేము ఉన్నప్పుడు యవనస్తులు వచ్చేవాడు మందిరం దగ్గరికి. ఇల్లు మందిరం పక్క పక్కన ఉండేది. కాసేపు మందిరం చుట్టూ గోడలాగా ఉండేది, అక్కడ కూర్చునేవారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు కూర్చునేవారు. కాసేపు ఇంటి దగ్గరికి వచ్చి ఏమన్నా తినడానికి ఎక్కడ మా అమ్మగారు ఎంత బాగా ఉండేదండి మీరనేవారు. మళ్ళీ ఎంత బాగా చేయాలి అంటే బయట నుంచి కొగడేవారు, రకరకాల మాటలతో మాట్లాడేవారు. అక్కడ దేవుని ప్రాంగణంలో కూర్చోవడం ద్వారా, నాతో సహవాసం చేయడం ద్వారా వారి విన్నపములు దేవునికి తెలుస్తాయా? అక్కడ అడిగే విషయం చెప్పిన ఆయన ఎందుకు వచ్చేవాళ్ళు? ఏం లేదు, అందరికీ తెలిసిందే కదా. ఎగ్జామ్స్ రాశారు, మొత్తం 6 అయితే 2 అయ్యి 4 మిగిలినాయి. ఏంటంటే అవి సబ్జెక్ట్. వీటి గురించి మీరు చెప్పాలంటే కొంచెం భయం. ఇంటికి ఇంటి దగ్గర అమ్మా నాన్నకు తెలియదు వాడి గురించి. పాస్ అయ్యామంటే పాస్ అయ్యని చెప్పేవాడిని. ఇక్కడికి వచ్చాక దేవుని సన్నిధికి వచ్చావు కాబట్టి దేవుని సన్నిధిలో దేవుణ్ణి అడుగు. తలుపులు తీసే ఉండేయండి, మోకరించేవారు. ఏం ప్రార్థన చేసుకున్నావో నాకు కూడా చేసుకునేవారు. తర్వాత వచ్చినాను మీరు కూడా చేద్దామా అనేవారు, చేసేదాన్ని. నువ్వు ఇప్పుడు ఏదైతే ప్రార్థన చేసుకున్నావో దానికి కట్టుబడి నిలబడలేదని. విచిత్రంగా నిజంగా దేవుడు అద్భుత కార్యం చేశారండి. 4 సబ్జెక్టులు 3 సబ్జెక్టులు ఉంచుకున్నామని దేవుడి సన్నిధిలో ఎలాంటి ప్రార్థన తెలియదు. మరి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తాను, దేవుని స్తోత్రం కలిగారు. 21 సంవత్సరాలు ఇక్కడ కూడా వచ్చాడు అక్కడ. నేను జాయిన్ ఫస్ట్ డ్రైవింగ్ చేస్తూ మాస్టర్ అని వచ్చాను, మన మటనుడు మాస్టర్ గారితో వచ్చారు. అర్థమైంది మీకు? దేవుడు అంటే మాకు ఇప్పుడు పరిచయం మా వెనకాలే ఉండేవాడు. 2 సార్లు వచ్చాడు ఇక్కడికి. మాస్టర్ గారితో మమ్మల్ని ఎగ్జామ్ కూడా తీసుకెళ్ళారు. మా మటనుడు మాస్టర్ గారిని మమ్మల్ని అయ్యారు. పరిచయం చేసినంత మాత్రాన ఆ పరిచయం బట్టి దేవుడు సహాయం చేస్తాడా? ఆశీర్వదిస్తాడేమో. కానీ ఏదన్నా బాగా ఏళ్ళు ప్రార్థన చేసుకో. నీ అంతరంగంలో నీ కోరిక ఏమై ఉన్నదో దేవుణ్ణి అడుగు, సహాయం చేస్తాడన్నప్పుడు. ఆ బిడ్డ ఒంటరిగా మందిరానికి వెళ్ళాడు. ఎంతసేపు చేసుకున్నా నాకు తెలియదండి. చేసుకుని వచ్చాక అమ్మ మీరు కూడా చేయండి అని చేసేదండి. దేవుడు మంచి ఉద్యోగం నుంచి ఆ బిడ్డను ఆశీర్వదించాడు. మీ బిడ్డలు అదే గుర్తు పెట్టుకోండి. నీకు ఏమి కొదువై ఉన్నదో, నీ కుటుంబ పక్షంగా ఏ సమస్య ఉన్నదో దాని గురించి నువ్వేం చేయాలండి? బలిపీఠం, ప్రార్థనని బలిపీఠం కట్టాలండి. అంటే కర్లేసో లేకపోతే సిమెంట్తో ఇలా స్టీల్తో బలిపీఠం కాదండి. నువ్వు మోకరించి నీ ఇంటిలోకి వెళ్ళి నువ్వు మోకరించి అంతరంగములు పరిశీలిస్తున్న దేవుడు నీ హృదయపు ద్వారం నిలబడి ఉన్నాడని తెలుసుకుని నువ్వు దేవుడి కనుక మోకరిస్తే యాకోబుని దీవించిన విధంగా అన్న వచ్చాడండి, తిరిగి కొట్టాడా? చంపేశాడా? చంపుదామని కత్తిపట్టుకుని వచ్చిన అన్న యాకోబుని చూసి అప్పులు చేర్చుకుని కౌగిలించుకున్నాడు. దేని వలన? బలిపీఠం దగ్గర చేసిన ప్రార్థన. తన కుమారులందరూ హంతకులుగా మారి శిక్ష అనుభవించలేదండి. ఇశ్రాయేలుగా పేరు మార్చబడ్డాడు యాకోబు ఈ బలిపీఠం దగ్గర ప్రార్థన చేశాక. మోసగాడు నుంచి ఎలాగైనా దేవుని ప్రజగా మార్చబడ్డాడు. ఎక్కడ? బలిపీఠం మీద ప్రార్థన చేసినప్పుడే. తన కుమారులను దీవించాడు. 12 గోత్రికులుగా చేశాడు. అర్థమైందండి? శాపగ్రస్తమైన సరే, శపించబడిన సరే, కన్నీటితో ఉన్నది సరే, వేదనతో ఉన్నది సరే, నువ్వు బలిపీఠం నీ హృదయంలో ఏర్పాటు చేసుకుని నీ గృహంలో ఏర్పాటు చేసుకుని ప్రార్థిస్తే దేవుడు ఏం చేస్తాడండి? తప్పక నీ మొరను ఆలకించి నీ కలిగిన ప్రతి విధమైన శోధన నుంచి దేవుడు విడిపిస్తాడండి. ఇంకా మనం చదివినటువంటి పత్రిక పాఠం అపోస్తలుల కార్యము 16వ అధ్యాయం మనం చూసినట్లయితే, గతంలో ఆ వాక్యం ఎప్పుడైనా విన్నారండి మీరు? వినలేదు కదండి. ఎవరున్నారండి అక్కడ? 16వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే, కాబట్టి అమ్మ మొత్తంతో చదువుతానండి. ఇప్పుడు వినలేదు
విన్నారా? అక్కడ ఉన్న స్త్రీ ఎవరండి? ఇంకా వాక్యం చదివినప్పుడు ఆమె పేరు కావాలి నాకు. ఏం పేరు? నా పేరు అక్క చెప్పు. లుదియా. ఇంగ్లీష్లో ఏమంటారు? లిడియా అంటారు. మా పేరు పెట్టుకుంటే వాళ్ళు పెట్టుకోవచ్చు. ఆమె గురించి మీరు వెళ్ళలేదా? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారండి? లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ నేనే చెప్పానండి. ఎప్పుడు చెప్పారండి? సెప్టెంబర్ నెలలో చెప్పారండి, 3వ వారం. ఎందుకు చెప్పారండి? అది కోర పండుగ కాదండి, స్త్రీల మైత్రి ఆదివారం. సెప్టెంబర్ 2వ ఆదివారము ఏంటండి? స్త్రీల మైత్రి ఆదివారం. అది ధర్మజోడులు చేసి 3వ వారం ఇక్కడికి వచ్చి ఇక్కడ చెప్పారండి. సరే, ఎవరు చెప్పారు? ఎందుకంటే ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పేది. ఇప్పుడు మాస్టర్ గారు చెప్తారు, లేకపోతే విజయమణి గారు చెప్పవచ్చు, అవునండి, లేకపోతే మనయ్య గారు కూడా చెప్పి ఉండవచ్చు. మీరు విన్నారు కాబట్టి ఆన్సర్ చెప్పండి. చెప్తారా? ఆమె తుయేతైర పట్టణ వస్తుంది. ఆమె గోదావరికి కూడిన అమ్ము అంటారు. అమ్ము తుయ తైర పట్టణస్తులని చెబుతున్నారు. అమ్ము తుయ కదండి, గోదావరికి కూడిన అమ్ము అని అక్కడ ఆమె తుయేతైర పట్టణస్తురాలు. అదొక సంఘం అండి. తుయేతైర పట్టణం ఒక సంఘం ఏమి పెట్టింది లేదు తర్వాత. సరే, లుదియా అనే పేరుకి అర్థం ఏంటండి? లుదియా అనే పేరుకి అర్థము మ్యాథ్స్ పెరుగుతాను. నేను చెప్పాను సరే, అయ్యారు చెప్పారు ఒకసారి, కూడా సరి చెప్పారు. మరి పేరుకి అర్థం తెలియాలి కదా, అది గురించి మనం తెలుసుకోవాలి కదా. ఎందుకు ఒక సామాన్య ఒక స్త్రీ పేరు పరిశుద్ధ గ్రంథం అంత గొప్పగా పౌలు గారు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? జ్ఞాపకం పెట్టుకోండి. మాస్టర్ గారు ఎందుకు మా పేరు గుర్తు పెట్టుకోవట్లేదు? గుర్తు పెట్టుకునే విధంగా మనం చేసే పనులేంటి ఆమె గుర్తు నేర్చుకోవాలి. లుదియా అనే పేరుకి అర్థం ఏంటండి? దివిటి. దివిటి అంటే తెలుసా? ఇప్పుడైతే మీరు చూడట్లేదేమో. నేను ఇది చెప్పేటప్పుడు ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పాను. సినిమా చూస్తా ఉంటారు కదా, మీరు చెప్పారా? ఏమా అదే సినిమా ఇప్పుడు మధ్యలో చూస్తారు ఎలుగు కొడుతూ మోహన్ ఉంటారు. పేరు గుర్తులేదు. మా పిల్లలు ఏంటంటే అది చూపించేది సినిమా గుర్తులేదు. ఎప్పుడు చూడండి ఎక్కడో అర్థం ఉంటారంటాడు. మరి అడవులోకి ఎక్కడికి వెళ్తుంటే నాకు కాడ అంటారు తెలుసా అండి? అది ఎలుగుతూ ఉంటుంది, పొడవుగా ఉంటుంది కాకటి. అంటే దాని మీద నూనెని వేసి వెలిగిస్తూ ఉంటారు. ఏం చేస్తారండి? నూనెని వేసి వెలిగిస్తూ ఉంటే దానికి కిరోసిన్ లేకపోతే అంటే దానికి వస్త్రాలు ఏవో చూడతారు. అవి చీకటిలో అడుగులో మీద వెలిగించుకుంటూ వేస్తారు. అంటే చీకటిని ప్రారంభమైతే ఏంటండి? వెలుగు. దివిటి లేకపోతే కాగడ. లూది అనే పేరుకి అర్థం ఏంటండి? దివిటి. జ్యోతి అనే పేరు పెట్టుకుంటాం కదా మన ఊళ్ళో ఉన్నారా జ్యోతులు? విన్నారా? అదే స్తోత్రం. అంటే అర్థం ఏంటండి? జ్యోతి అంటే వెలిగించేది. దివిటి జ్యోతి అన్న ఒకటే అర్థం. మరి వాస్తవానికి ఆమెకు అంత గుర్తింపు పౌలు గారు అంతగా ఆమె పేరు పేర్కోవడానికి కారణం తెలుసండి. మనకు అక్కడికి వచ్చేసరికి ఉన్న మాట ఏంటో తెలుసా? అక్కడ మీరు చదవద్దండి, నేను చదువుతాను మేడం, మీరు చదువుతుంటే గందరగోళం ఉంది నాకు. 13వ వచనం అండి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడవచ్చిన స్త్రీలతో మాట్లాడుచుండివి. ఏంటండి? ఎవరండి మాట్లాడుతుంది? అక్కడ ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చాము అంటే ఆ మాట అన్నది ఎవరు? నవ్వేం చూడండి, ఎవరి మాట అంటున్నారు? లుదియా గురించి ఎవరు చెప్తున్నారు ఇక్కడ? అపోస్తలుల కార్యంలో ఎవరి గురించి రాయబడి ఉంటుంది? పౌలు గారు చెప్తున్నారు. లుదియా గురించి అక్కడ ఉన్న సంఘస్థులను చెప్తున్నారు. మేము తుయేతైర పట్టణానికి వెళ్ళాను. నదీ తీరమున ఊరి బయట ప్రతిరోజు ప్రార్థన జరుగుతుంది అంటాడు. ఆషాఢ వస్తే వస్తారు, లేకపోతే లేదు. అయ్యగారు వస్తే వస్తారు, లేకపోతే లేదు. ఈ స్త్రీలు మాత్రం ఎప్పుడు అక్కడ ఏం చేస్తారండి? కూడుకొని ప్రార్థన. నదీ తీరం అంటే తెలుసా అండి? అంటే అసలు మీకు ఏది కలగలేదు ప్రక్కన ఏమైనా ఇల్లు లేవు వాళ్ళకి. మరి ఎందుకు చేసుకోవట్లేదండి? అక్కడ ఇంట్లో చేసుకోవచ్చుగా. ఒకరోజు మీ ఇంట్లో, ఒకరోజు మీ ఇంట్లో, ఒకరోజు దాంట్లో పెట్టుకోవచ్చుగా. మరి ఏంటంటే నదీ తీరం అంటే అక్కడ ప్లేస్ బాగుంటుందా? మరి నదీ తీరం ఎందుకు కూర్చున్నారండి?
ఎందుకంటే గ్రామంలో నా పట్టణంలో దేవుని సువార్త నిషేధించబడిందండి. ప్రార్థన చేసే వారిని శిక్షిస్తారు. అమ్మ విన్నారన్నమాట. ఎంత పెద్ద గుడి పెట్టుకుని పెద్ద మైకలు పెట్టి రెండని మాట్లాడితే సగం మంది కూడా రాలేదు. అక్కడ ఏంటంటే ప్రార్థన చెయ్యవద్దని, ప్రార్థన చేసిన వారిని శిక్షిస్తామని చెప్పి అక్కడ నిబంధనలు ఉన్నాయండి. మరి స్త్రీలందరూ ఏం చేస్తున్నారంటే అక్కడ అమ్మ మనం కొడతారంటే చంపేస్తారంట అని చెప్పి భయపడి మానేశారా? వారందరినీ ఎదిరించి బయటికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారా? అమ్మా చెప్పండి మీరే. అమ్మా దేవుడి కొరకు ప్రభుత్వాన్ని మరి మాటని లక్ష్యం చేయాలి. దేవుడి స్తోత్రం కలుగుతాడు. నేర్చుకోండి. రేపటి దినమందు నీ పేరు నా పేరు జీవగ్రంథం లిఖించబడాలంటే దేవుడి కొరకు మనం సాహసం చేయాలండి. దేవుడి కొరకే కఠినమైన కార్యం ఏదో చేయాలండి. అర్థమైందండి. పౌలు గారు అదే ఆశతము నా కొరకు నదీ తీరమున ఏం చేస్తారంటే అక్కడ ప్రార్థన చేస్తాను అని చెప్పి ఆయన నడుచుకుంటూ వస్తే అలాగే స్త్రీలు కూర్చున్నారండి. కూర్చున్నాక అమ్మ ఎంతమంది వచ్చారు, ఎవరికేం ప్రార్థన కావాలని మాట్లాడుతున్నప్పుడు వారిలో ఒక ఆవిడ కూర్చుంది. ఆవిడే లుదియా. ఎవరమ్మా మీ దేవుడు అంటే, అయ్యా నేను దుయతయ పట్టణస్తురాలని, నేను ఓదారంకుడిని. ఓదారంకుడు అంటే ఏంటమ్మా? ఓదారంకుడు అంటే మీరు బాగా ఫ్రాకుని చూసారు, గౌరవం ఆరంగండి. ఏ కలర్ అంటారు దాన్ని? పర్పుల్. పర్పుల్ కొంచెం లైట్గా ఉంటుంది కదా, వైలెట్ అమ్మా. ఈ రంగు పొడి ఆ రంగు ఎందుకన్నామంటే ఆ రంగు సామాన్యులు వేసుకోరండి. ఎవరికండి? ప్రశస్త వస్త్రములు అంటే రాజులు కట్టుకున్న వస్త్రాలుగా వేసే రంగు అండి. అర్థమైందండి. మనం కట్టుకునే బట్టలను మరి పొలిటీషియన్ కూడా కాదు, మన ప్రధానులు కట్టుకునే బట్టలు ఒకటి కాదు. వారు ఖరీదైన వస్త్రాలు వేస్తారు, రాజ వస్త్రం వేసుకుంటారు. అవునండి. చూడండి, ఆ తమిళియన్స్ ఉండండి, వాళ్ళు ముఖ్యమంత్రి ఏ పదవికి వెళ్ళి ఢిల్లీలో కూర్చున్న లుంగి కట్టిన అంటారండి. అంటే మన కట్టినే కాదండి, తెల్లవే తెలుసండి. అది వాళ్ళ రాష్ట్ర సంప్రదాయం, లుంగి కట్టుకోవడం అండి. అందుకే వాడు ఎక్కడికి దాన్ని మర్చిపోరు. అలాగే మన ఆంధ్ర నుంచి అయినా సరే స్త్రీలు పార్లమెంట్ కూర్చున్నప్పుడు ఏం కట్టుకుంటారండి? చీరనే కట్టుకెళ్తారు. అవునండి. అలాగే ఆ కాలంలో రాజులు కూడా గోదా రంగు వేసి అద్దకం వేసిన వస్త్రాలను ధరించేవారు. అంటే ఆమె రంగులు ఎవరికి అమ్మేదండి? ధనవంతులకు అమ్మేది. ధనవంతులు రూపాయి 2 రూపాయలు కొంటారా? 1000 రూపాయలు కొంటారు కదా. అంటే ఆమె వ్యాపారం చిన్నదా పెద్దదా? కోట్ల రూపాయల వ్యాపారం. కానీ ఎక్కడ కూర్చుందండి ఆమె? ఒక నదీ తీరమున. అక్కడ కూర్చోడానికి సరైన ప్రదేశం కాదది. స్థలం సరిగా లేదు, ఎదుగుదొడ్డుగా ఉండవచ్చు, లేక శుభ్రంగా లేకపోవచ్చు. కానీ దేవుని వాక్యం వినాలనే ఉద్దేశంతో తన వ్యాపారం, తన హోదాను పక్కన పెట్టి అక్కడ కూర్చుని, పౌలు గారు ఇక్కడ వస్తారని స్త్రీలు చెప్పారంట. అందుకని అక్కడ కూర్చుని వాక్యం వినాలని ప్రయాసపడుతుందండి. జాగ్రత్తగా వినండి మాట. పౌలు గారు ఆమె కొరకు ఎదురు చూసారా? ఆమె పౌలు గారి కొరకు ఎదురు చూస్తుందా? అందుకని దీవించబడింది. దేవుని స్తోత్రం కలుగుగాక. మీకు ముందు చెప్పారండి, ఆరాధన సమయమందు ఆదివారం అన్నప్పుడు మన వారానికి ఒక్కసారి సేవకులు వచ్చిన తర్వాత రావడము దీవెనకరం కాదండి, ఆశీర్వాదం కాదండి. ఎప్పుడు రావాలండి? సేవకుల కంటే ముందుగానే మనం ఇక్కడికి. అందుకని గుర్తు చేసుకోండి, లుది ఎందుకు దీవించబడిందంటే, ఎందుకు ఆశీర్వదించబడిందంటే, పౌలు గారి కంటే ముందుగానే అక్కడ కూర్చుని దేవాక్యం చెప్తారు. ఈ రోజున ఆసక్తిగా విన్నప్పుడు పౌలు గారు చెప్పిన వాక్యం అంటే లక్ష్యం ఉంచింది. లక్ష్యం అంటే కాన్సన్ట్రేషన్. అంటే ఏంటమ్మా? ఇంగ్లీష్లో కూడా చెప్పారు, తెలుగులో ఏమంటారు? ఏకాగ్రత. ఏం చెప్పారు ఈరోజు, ఏం చెప్తారు మాకు అని శ్రద్ధగా విన్నప్పుడు ఆ వాక్యం ఆమె విందండి. విన్న తర్వాత ఆమె హృదయము చదివాక ఎక్కడ ఏమైందంటమ్మా? ముడుచుకుందా, తెలుసుకుందా? చూసా, చదివారా? చూడండి అన్నమాట. అర్థం కదండి. 14 వచ్చినము నేను చదువుతాను చూడండి. ప్రభువు ఆమె హృదయము తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యము ఉంచెను. అక్కడ చూడ ఆమె గురించిన మాట. అప్పుడు లుదియను దైవభక్తి గల ఒక స్త్రీ నిలుచుండెను. ఆమె ప్రభు ఆమె హృదయము నావే చూడమ్మా. ఆమె హృదయము తెరిచెను కనుక ఆమె ప్రభువునందు లక్ష్యము ఉంచెను. ఇప్పుడు
ఇప్పుడు నేను లోపలికి వచ్చినప్పుడు ఫోన్ ఎవరిదనుకోండి, సాధారణంగా అయ్యే ఫోన్ అయినా నేను తీనండి. ఎవరు చేస్తుంటారంటే ఫోను మా అమ్మాయి చేస్తుందండి. అంటే కొంచెం ఇప్పుడు ఆదివారం అసలు చేయరు, మధ్య ఇప్పుడే సమయం మళ్ళీ తర్వాత ఫోన్ ఇవ్వమన్నానని అది బుక్స్ కావాలని చెప్పింది. ఈసారి వచ్చినప్పుడు తీసుకెళ్ళాను, మీరు చర్చిలో ఉన్నారు కానీ వెంటనే ఫోన్ పెట్టేసిందండి. ఎక్కడ ఉన్నానంటే చర్చికి వెళ్ళాను అన్నాను. వెళ్ళాను కానీ సరే మమ్మీ ఫోన్ పెట్టే అని చెప్పి పెట్టేసింది. ఆమె ఫోన్ కాబట్టే తీసేయండి. అవునండి, ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఏమన్నా సాక్షి చెప్తారని చెప్పిందండి. చెప్పిందా? వెళ్ళారా? అమ్మా అదేనైతే ప్రిపేర్ చేయడం కానీ దేని గురించి చెప్పిందో చెప్పాలా? ఏం చెప్పిందండి? గ్రీటింగ్స్ చెప్పిందా? అంతే, ఏం చెప్పాలా? ఏంటంటే మీరందరూ చాలా సంతోషం. అంటే ఒక మాట గుర్తుపెట్టుకోండి, నేను అంత ముందు వారు అక్కడ ధర్మాజుడు రైతు అని వ్యక్తి గురించి చెప్పాను. అంటే వాక్యం చెప్తున్నప్పుడు ఆ బిడ్డ ఏం చేశాడండి? రైతుగా ఆయన ఏం చేశాడమ్మా? ఇదే వాక్యం ఉంటుంది. కునికి నిద్రపోయాడు. అప్పుడు ఏమైందండి? కిటికీలో నుంచి చెప్పిందా మాట? చెప్పిందా? ఎందుకంటే ఆ ముందు వాళ్ళు చెప్పాక నేను చెప్పిన వాక్యం ఇంటి దగ్గర మళ్ళా అడుగుతున్నాను. అది ఎందుకంటే ఎందుకు ఎక్కడ కూడా ఎవరు నిద్రపోయారంట, మరి ఎవరు నాకైతే తెలియదు. దేవుని సన్నిధిలో నిద్రపోవడం అనేది పాపం అని చెప్పగలరు మమ్మీ, మరి కొంతమందికి నిద్రపోతున్నారు అన్నప్పుడు అలా కొంచెం శరీరం పడలేక అన్నాను. చూడండి, ఇప్పుడు వాళ్ళ కాలేజీలో చేస్తున్న పని చెప్తారు మేడం. అది తిరుమల కాలేజీ అంటే హిందువులు ఉన్నారు, ఆ పెట్టింది హిందువులండి. మరి అలాంటి చోట మనం వెళ్ళొచ్చా? వాళ్ళకి సహవాసం చేయొచ్చా? చేయకూడదండి. అమ్మా, మనం చదివే ప్రతి కాలేజీ హిందువులే, అవునా? ఇప్పుడు షడ్రక మనిషి కబెత్తిన వాళ్ళు బొబ్బులోకి వచ్చిన తర్వాత ప్రార్థన చేయకూడదని నియమం ఉంది. చేసారా? చేయలేదా? చేయకూడదు నియమం వచ్చి అక్కడికి వెళ్ళకూడదని మానేలేదు కదా. వీళ్ళు చేస్తున్న పని చెప్పంటారా? ఇంకొంచెం సేపు భోజనం అయిన తర్వాత బైబిల్ పట్టుకుని ఒక గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తారంట. సీనియర్ ఇంటర్, జూనియర్ ఇంటర్ గారు. సీనియర్ ఇంటర్ ఒక అమ్మాయి వాక్యం చెప్తుందంట, అమ్మాయి స్తుతి ఆరాధన. అందుకని అంతలో బైబిల్ పట్టుకుని వెళ్ళడానికి కుదరక ఒకసారి అడిగారంటే ఏంటా పుస్తకం అంటే నా టెక్స్ట్ బుక్ అని చెప్పిందంట. మొన్న సెలవులకు వచ్చినప్పుడు చిన్న బైబిల్ కొని ఇచ్చాను. నేను పాకెట్లో పెట్టుకుని వెళ్ళిపోతాను కదా డ్రెస్సులో. యూనిఫామ్ నేను ఈరోజు కూడా క్లాసులు జరుగుతాడు. మధ్యాహ్నం లంచ్ తర్వాత ఒక గంట వాళ్ళు డ్రెస్ ఇస్తారు ఈరోజు. ఆ గంట టైం ఏం చేస్తున్నారంటే ప్రార్థన. నిజంగా చెప్పిన సాక్ష్యం చాలా సంతోషం అనిపించింది. పోయిన వారం 2 కుమార్తెలు బాప్తిసం తీసుకున్నారు. జూనియర్ ఇంటర్ చదువుతున్నటువంటి వారేనండి. వారు మీ మమ్మీ డాడీ చెప్పి ప్రార్థన చేయించి చెప్పారు. నేను ప్రార్థన చేశాను వాళ్ళ బాబు. వాళ్ళు కూర్చుని వాళ్ళు చెప్పిన మాటలు వింటే ఆశ్చర్యం అనిపించింది. చిన్నపిల్లల్లో చిన్న వయసులో చక్కని వాక్యం తెలుసుకుంటే భవిష్యత్తులో వారిని ఎవ్వరు కాల్ చేయలేదు. మన స్నేహితుల లోకంలో అక్కడ ఉన్న వాళ్ళంతా హిందువులు కదా కూర్చున్నారంట. వాళ్ళు అడుగుతున్న మాట ఏంటి? యేసు ప్రభువుని ఎందుకు ప్రార్థన చేయాలి? మాకు 100 దేవతలు అంటే 100 కోట్ల దేవతలు ఉన్నారు కదా, వారికంటే మీ దేవుడు గొప్పవాడేంటి అని అడిగారండి. మీరేం చెప్తారు సమాధానం? మీరేం చెప్తారు చెప్పండి. ఆ పిల్లలకి ఉన్న వయసు మనకు 300 ఉంది. మీకు ఏం చెప్పగలరు చెప్పండి. అక్కడ ఉన్న పిల్లలు జూనియర్ సీనియర్ ఇంటర్ అంటే 15-16 సంవత్సరాలు, 16-17 సంవత్సరాల పిల్లలండి. వాళ్ళ సీనియర్ అమ్మాయి వాక్యం చెప్పే అమ్మాయి ఉందంట. ఏమంటే నీ తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారంటే ప్రేమిస్తారు. ఆ ప్రేమను చూపించగలవు అంటే ఎలా చూపిస్తారంటే మా అమ్మ నాకు గొడవలు కొంటారని. అమ్మ నాన్నలు కొన్నారు. తాతగారు వచ్చారు, ఆయన వాళ్ళకంటే ఎక్కువ కొంటాడు. అంటే అమ్మ నాన్నల కంటే తాతగారు ఇంకా గొప్పడు. వీరందరికంటే గొప్పవాడు వేసే ఎలాగో తెలుసా? నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. దేవుడు మనం ప్రేమిస్తున్నాడంటే రుజువు మీరేం చెప్పగలరు చెప్పండి. సరే, మీకు అర్థం కాలేదు మన ప్రశ్న. ఇప్పుడు నేనంటే మీకు ఇష్టమేనా? ఎంతమందికి ఇష్టం? ఒకసారి దేవుడు చెయ్యెత్తి పైకి దేవుని స్తోత్రం చెప్పండి. అలాగే కొంచెం నన్ను చూస్తున్నాను అనుకో, నన్ను ప్రేమించేవాళ్ళు. నాకే గ్రీటింగ్స్ చెప్పొద్దు, లేకపోతే ఫోన్లో స్టాటస్ చెప్పండి, చేయించండి, చూసుకోవద్దు. అయితే అందరూ ప్రేమించోళ్ళు, ఈ తప్ప అందరూ ప్రేమిస్తారు. సరే, మీరందరూ నన్ను ప్రేమించాడు కాబట్టి నేను పని చెప్తే చేస్తారా? నా కొరకు చేస్తారమ్మా? ఆ
బ్లడ్ లాగి అందులో వేలు పెట్టాలి. పెట్టారా? పెట్టండి. 5 నిమిషాలు మ్యాచ్ అది 5 వస్తారు, 9 నిమిషాలు, 2 నిమిషాలు కప్పకు వచ్చేయండి. ఏమంటే ఆ బ్లడ్ లాగి అమ్మ మీరు ఇక్కడ ఎంతమంది చేయి పెడతారో లైన్లో నుంచుంటే మా లేసాఫ్ బ్లడ్ తీసేస్తారు. టైం పడుతుంది. ముందు పదేసారి లేసారి నుంచుంటారా అంటే బ్లడ్లో వేలు పెడతాం అనేవాడు. అది ఎవరు ఏం పెడద్దండి, ఏం పెడతారని ఏమా. మరి నేనైతే ఎంత ఇష్టం ఉందన్నారు. ఆ ప్రేమను చూపించమంటే చూపిస్తున్నారా? ప్రభు చెప్పాడు నేను మమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పలే, కానీ చూపించాడండి. ఎలా చూపించాడు? ప్లగ్లో వేలు పెట్టి కాదండి. ప్లగ్లో వేలు పెట్టిన అదృష్టానికి కరెంటు పోతే బతికిపోతాం, బతుకుతానండి. కానీ ప్రభు వారు ఆయన ప్రేమ ఎంత చూపించడం కాదండి, సిలువలో ప్రాణమే. ఆ మాట చెప్పినప్పుడు కూర్చున్న వాళ్ళు ఏడ్చారండి పిల్లలు. మీ దేవుళ్ళో ఎవరైనా నీ కొరకు ప్రాణం ఇచ్చారా? ఇచ్చారా? ఏమా ఇప్పుడు వీళ్ళతో ఫ్రెండ్స్, వీళ్ళతో కొట్టుకున్నారండి. ఈవిడ నాకు బాగా ఫ్రెండ్ కాబట్టి వచ్చి అమ్మగారిని ఆవిడని కొట్టిందండి, మీరు నా పక్షాన్ని ఏమైనా చేసేది అన్నారు. నేనైతే 2 దెబ్బలు కొట్టొచ్చాను అంతే. ఆమె చాలా సంతోషించింది. ఏమో 2 దెబ్బలు కొట్టినందుకే సంతోషించింది. కానీ ఆమె కొరకు నేను కొట్టింది, నీ కొరకు నేను దెబ్బలు తింటానమ్మా అంటే ఎంత సంతోషించేదండి. ఇంకా ఆమె కొట్టిందని తిరిగి కొట్టాను, కానీ అమ్మ నువ్వు ఆమె కొట్టొద్దు అనుకుంటాను నేను అన్నారండి. ఈ లోకంలో దేవతలను ఏం చేశారో తెలుసా? మాకు కష్టం కలిగింది, బాధ కలిగింది, శోధన కలిగిందంటే ఆ బాధను కరెక్ట్ చేసిన వాళ్ళు చంపొచ్చారు. కానీ నా తండ్రిని క్రీస్తు ఏం చేశారో తెలుసా? అమ్మ నువ్వు బాధను అనుభవిస్తున్నావా, శోధన అనుభవిస్తున్నావా, కష్టంలో ఉన్నావా, దుఃఖంలో వేదన ఉన్నావా, అయితే నీవు కాదు, నీ కొరకు నేను ఆ మరణము అనుభవిస్తా చెప్పాడా, చేసి చూపించాడా? దేవుడి స్తోత్రం కలిగిన చిన్న బిడ్డలు కలిగిన మనసు జ్ఞాపకం చేసుకొని చాలా సంతోషం అనిపించిందండి. ఈ వయసులో ఆ పిల్లల కనుక ఆ భక్తిలోనికి వెళితే లోకంలో ఏది వాళ్ళని ఏమీ చేయలేదు. చాలా జాగ్రత్తగా వినండి అమ్మ, చాలా జాగ్రత్త. తల్లిదండ్రులు మీరు వినండి, యవనస్తులైన పిల్లలు కలిగిన తల్లిదండ్రులు ఎవరు వినండి. రీసెంట్గా మీరు చాలా మంది కూడా వార్తాపత్రికలో చూస్తున్నాం కదా, చూసారండి మీరు. హైదరాబాద్ ఉప్పల్లో జరిగిన సంఘటన ఏంటండి? తల్లిని చంపేశాడు ఒక కూతురు. ఆమె వయసు ఎంతండి అమ్మ? 14 సంవత్సరాలు, 10th క్లాస్, 15వ సంవత్సరంలోకి వస్తుందండి. ఏం చేసింది ఆమె? తల్లిని చంపేసింది. ఎందుకు చంపేసింది తల్లిని? తల్లి చెడ్డదా, దుర్మార్గురాలా, ఏమన్నది ఆమె? తెలియదు మీకు సంఘటన. ఆమె 14 సంవత్సరాలుగా ఒక్కడు బండి ఎక్కి తిరుగుతున్నారు, ఒక బండి అక్కడ బాయ్ ఫ్రెండ్తో కలిసి తిరుగుతుంటే ఆ తల్లిదంట, అమ్మ మీకు ఎలాగో తండ్రి లేడు, చనిపోయాడు, కనీసం మీరు బాగా చదువుకుని ఉద్యోగాలు చేయండి, అలాంటి చెడు తిరుగుడు తిరగొద్దని చెప్పినందుకు ఏం చేసిందండి? ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. 2 రోజులు కాకపోతే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఆ తల్లి అన్న కూతురు ఎక్కడ వెళ్ళిపోయిందండి అంటే ఎవరు ఎత్తుకు వెళ్ళిపోయారండి. 3వ రోజు వచ్చేసిందంట ఇంటికి. మళ్ళీ అలాగే తిట్టిందండి, ఎక్కడికి వెళ్ళావు, నీ తిరగొద్దని చెప్పాను కదా అని. అయితే దానికంటే చిన్న చిన్న ఇంట్లో ఆమెను బయటకు పంపించిందంట, నువ్వు కొట్టు దగ్గరికి వెళ్ళని చెప్పాను. ఈలోపు తన బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసి మా అమ్మ ఇంట్లో ఒంటరిగా ఉంది రమ్మని చెప్పాను. అప్పుడు వాడు వచ్చాడు. ఎంత దుర్మార్గత చిన్నపిల్ల వెళ్ళొస్తుందండి. వాళ్ళ అమ్మని ముందులో కొట్టితే పడిపోయిందంట. ఆ చున్ని పెట్టి మేడ బిగించారంటండి. అది చిన్న చేతులు కదా, బిగుసుకోవాలి. కొంచెం ప్రాణం ఉంటే ఇంట్లో ఉన్న సుత్తు తీసుకొచ్చి నొసట మీద పదే కొడితే ఆ తల్లి ఆర్తనాదాలు చేసిందంట, చంపొద్దని. ఈ కూతురు అంటదంట, దీన్ని చంపేయాలి, దీన్ని చంపేస్తే కానీ మనము మన ఇష్టానుసారంగా బ్రతకొచ్చు, స్వేచ్ఛగా తిరగవచ్చు. అంటే ఆ తల్లి అరిచేపోయిందని ఆ సుత్తు పెట్టి, అంటే పిల్లల హృదయాలు అంతా శాడిజీగా తయారైనంటే ఒక చిన్న పురుగును ఏదైనా చూస్తేనే భయపడాల్సిన ఆడపిల్లలు ఒక తల్లిని సుత్తితో బ్రతుకుండగానే ఆమె ఏ మత్తులో నుంచి ఎలా ఉందో చంపేశాడు అనుకోవచ్చు. చంపొద్దని పదే ఆర్తనాదం చేసినా సరే సుత్తితో కొట్టి చంపేస్తుంది. అమ్మా నిన్న మొన్నదాకా గండికోట అక్కడ ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంట. అది ఎందుకు వెళ్ళిందో తెలియదు, బాయ్ ఫ్రెండ్ తెలియదు. వచ్చేటప్పుడు బాయ్ ఫ్రెండ్ అక్కడానికి వచ్చాడు. ఆ టూరిస్ట్ చూడటానికి వెళ్ళిపోతే అన్నీ చంపేసి అక్కడ పడేసి, అన్న చంపాడు, ప్రేమించడం చంపాడు, ఇప్పటి వరకు తెలియదు. ఎలా పెరుగుతున్నారండి ఆడపిల్లలు, ఎలా పెంచుతున్నారండి మగపిల్లలను కూడా. అమ్మా
మీకు కాలేజ్ స్టడీస్కి వెళ్ళేవాడు తెలుస్తుంది. ఇంజనీరింగ్ మా అబ్బాయి ఇంజనీరింగ్ జాయిన్ చేయాలి. ఏ కాలేజీ అడ్రస్ అడిగిన పరమ దుర్మార్గమైనటువంటి విషయాలు చెప్తున్నారు. ఇంజనీరింగ్ వయసు వాళ్ళు అనుకుంటారంటే 17-18 సంవత్సరాలు అందరికీ డ్రగ్స్ అని మత్తు అండి. ఆ మత్తు దొరకకపోతే తల్లి కాదు తండ్రి కాదు అని ఎవడొచ్చినా పక్కన ఫ్రెండ్ని కూడా చంపేస్తారండి. భయంకరమైన చెడ్డ సహవాసాలు దురాలవాట్లతో ఎవరు బిడ్డ నిలిచిపోతున్నారు. గల కారణం ఎవరు చెప్పండి? ఎవరండి దీనికి కారణం? ఎవరండి? ఎవరు చెప్తా? సమాజాన్ని చెప్తామా? స్నేహితులను చెప్తామా? బిడ్డలు సంరక్షించాల్సిన తల్లిదండ్రులు వారి మీద లక్ష్యం ఉంచట్లా. ఈ తల్లిలో ఫోన్లు పట్టు తిరుగుతున్నారు. ఏంటండి టిక్ టాక్ లో ఏమంటారు రీల్స్ చేసుకుంటూ తిరుగుతున్నారు. 1000 కోట్ల వస్త్రధారణ చేస్తున్నారు. 1000 కోట్ల మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళని చూసి బిడ్డలు ఏం నేర్చుకుంటారు? ఒక తల్లిని చూసి ఒక తండ్రిని చూసి మంచి ఈవులు ఏం నేర్చుకుంటారు? ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తారంటే లుది అనే తల్లి వాక్యమైన దేవుడి వాక్యం ఆమె హృదయం తెరవబడింది. తను ఎంత పాపాత్మలో లోకంలో తను చేయాల్సిన పని ఏంటో పౌలు గారు చెప్పిన వాక్యం మీద ఆమె లక్ష్యం ఉంచింది. తను చేయాల్సిన పని ఏంటో ఆమెకి బోధపడింది. అయ్యో నేను ధర్మం సంపాదించుకోవడానికి పరిగెడుతున్నా, ఈ లోకంలో ధర్మం పుంచుకోవడానికి పరిగెడుతున్నా, కానీ అక్కడ సమాజం చెడిపోతుంది, బిడ్డలు నాశనం అయిపోతున్నారు. దేవుని కొరకు రాజ్యం సిద్ధం చేయాలని ప్రభు తెలియజేస్తుండగా నా స్వార్థం కొరకు నా బిడ్డల కొరకు నేను ధనం పోచేసుకోవడానికి పరిగెడుతున్నానని చెప్పి ఆమె హృదయం ముందు నొచ్చుకుంది, బాధపడింది. వెంటనే తీర్మానం చేసుకుంది. ఏమన్నా తెలుసా? ఏమోనండి పౌలు గారి దగ్గరికి వచ్చి, అయ్యా నేను దేవుని యందు భయభక్తులను నేను ఎంచితే నా ఇంటికి తర్వాత ఉన్న మాట చూడండి 15 వచ్చిన ఆమె ఇంటి వారిని బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం గలదని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఇండుడని వేడుకుని మమ్మును ఎవరండి? మమ్మును అంటే ఎవరండి? మమ్మల్ని అంటే ఎవరండి? అక్కడ ఈ మాట ఎవరు చెప్తున్నారు మనకి? ముందే చెప్పారుగా పౌలు గారు ఒక లుదియన్ గురించి చెప్తున్న సాక్ష్యం. ఆమె హృదయం తెరవబడిన తర్వాత తను చేయాల్సిన పనిని గుర్తొచ్చి, అయ్యా నాకు నా ఇంటి వరకు బాప్తిస్మం ఇవ్వండి. వెంటనే బాప్తిస్మం ఇచ్చాక దేవుళ్ళకి వచ్చేసిన స్తోత్రం వందనాలు ఇవ్వండి అనలేదండి. నేను దేవుని ఎందుకు విశ్వాసం కలదని మీరు ఎంచితే, నేను దేవుని భయభక్తులు కలదని మీరు కనుక గుర్తించితే నా ఇంటికి వచ్చి మీరు ఒక్క రోజైనా ఒక్క దినమైన గడపండి, మమ్మల్ని ఆత్మీయంగా బలపరచండి, దేవుళ్ళు మమ్మల్ని నడిపించండి అని ఆమె వేడుకున్నప్పుడు పౌలు గారు శీల వాళ్ళ ఇంటికి వెళ్ళారండి. ప్రియ తల్లి, ఇప్పుడు కూర్చున్నాము, నీవు నిన్ను రక్షించుకున్నావా? నీ కుటుంబాన్ని రక్షించుకోగలిగావా? రేపటి దినముందు నీ బిడ్డలు మంచి ప్రయోజకులు కావాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీ ఒక్కదాని రక్షణ పొందితే కాదు, నీ ఇంటి వారు నీ బిడ్డలు నీ యజమాని కూడా రక్షణ పొందాలి. ఆ రక్షణ అంటే బాప్తిసం చేసి ములుగొచ్చేయడం కాదండి. గుర్తుపెట్టుకోండి, చెడుకు దూరంగా దేవునికి దగ్గరగా జీవించడమే రక్షణ అండి. ఆమె రక్షణ పొందిన తర్వాత చేసిన పని ఏంటో తెలుసా? అప్పటితో ఆమె సువార్త ప్రారంభమైందండి. పౌలు గారికి సహకరిస్తూ సంఘంలో ప్రార్థన చేస్తూ థియేటర్ ఊరి వెలుపల చేసిన ప్రార్థనను ఊరిలోనికి తీసుకొచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి కొట్టండి మా పాటకి. ఊరి వెలుపల జరిపించిన ప్రార్థనను ఊరిలోనికి తీసుకొచ్చింది ఎవరండి? లుదియా అండి. అక్కడ ఒక సంఘం నిలబెట్టిందండి. అక్కడ పౌలు గారు వచ్చేవారండి. ఎంతటి గొప్ప కార్యం అండి. బాప్తిసం తీసేసుకున్న రక్షణ పొందేసాం, రోజు పాటలు పాడాల్సిన వాక్యం వినాలి, తప్పక మందిరానికి వస్తాం, ఏమి ప్రయోజనం లేదండి. ఏమి ప్రయోజనము లేదండి. దేవుడి కొరకు సాహసమైన కార్యం చేయాలి. ఊరు వెలుపడి చేస్తున్నారు, భయంతో చేస్తున్నారు, బాధతో చేస్తున్నారు. అక్కడ కాదు, ఎక్కడ తీసుకొచ్చిందండి? ఊరి వెలుపడి. ఒకళ్ళు తీసుకొస్తే ఏం చేస్తారండి? ఊరుకుంటారా? కొడతారు కదండి. ఇప్పుడు ఆమె ఏమో తెలుసు, కొడతారు, కొడితే నేను కొట్టాను, కొడితే నన్ను చంపండి, అంతేకాని ప్రార్థించుకునేవారు ఏమైనా చేస్తే ఆమె ఎందుకు ఏమనలేదండి? ఆమె వ్యాపారం అంటే తన రంగు ఎవరికి అమ్మేదండి? ఆమె అధికారులకైనా ధనవంతులకే కదా, వారికి అమ్మితే వారు ఏం చేసేవారండి? అంటే ఆమె అధికారుల యొక్క ఆమె మాటను అధికారులు గౌరవిస్తారు కాబట్టి ఆమె జోలికి ఎవరూ రాలేదు. వచ్చారా? జ్ఞాపకం. తనకు కలిగిన అధికారము, తనకు కలిగిన పేరు బాలప్పుడు దేనికి ఉపయోగించిందండి? ఫోన్ చేసేవండి, నేను మీకు తెలుసు కదా, మీకు రోజు బట్టలు
అద్దెకు అందించేదాన్ని కదా. ఒక 10,000 డిపాజిట్ మా ఊళ్ళో అయింది. లేకపోతే మా తమ్ముడు కొడుకు మెడికల్ సీట్ కావాలంటే ఇస్తారా, మా ఫ్రెండ్ అమ్మాయికి సీట్ కావాలంటే ఇస్తారా అని చెప్పి అన్నారండి. ప్రియబిడ్డలారా, మీకు అధికారంలో కలిగి ఉన్నా, మీకు ఒక అవకాశం కలిగిన దేని కొరకు ఉపయోగించాలండి? ఆమె తన పేరుని కానీ తన అధికారాన్ని కానీ ఎవరు ఉపయోగించిందండి? ఊరి వెలుపట ఉన్న సంఘం ఇప్పుడు ఎక్కడికి వచ్చారండి? ఊరి మధ్యకు వచ్చారండి. ఇంకా అంటే అక్కడ తాకేసిందండి. అమ్మ ఊరిలో సంఘం కట్టారు, అయిపోయింది, దేవుని స్తోత్రం అంటుందా? వేరే పట్టణానికి వెళ్ళిందండి, అక్కడ కూడా అదే సువార్త చేసిందండి. వేరొక పట్టణానికి వెళ్ళిందండి, అక్కడ కూడా సువార్త అందించిందండి. అలా అందించి మొత్తం ఫస్ట్ ఎక్కడ మొదలెట్టిందండి? ఇది రేగులపాడులో మొదలుపెట్టిన ప్రార్థన ఎక్కడికి వెళ్ళిందండి? ఆంధ్రప్రదేశ్ అంతా అయిందండి. ఆంధ్ర తర్వాత తెలంగాణ తర్వాత తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఇట్లా తర్వాత పైకి వెళితే అన్నీ ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహార్, కలకత్తా. అమ్మ ఎన్ని నేను చెప్పేది ఏంటమ్మా? గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, కాశ్మీర్, ఇవన్నీ రాష్ట్రాలు మొత్తం ఎంత వ్యాప్తం చేస్తుందండి. ఆ తర్వాత పాకిస్తాన్కి వెళ్ళింది, ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళింది, ఇటు నేపాల్కి వెళ్ళింది, అటు బంగ్లాదేశ్కి వెళ్ళింది. ఇవన్నీ ఏంటండి? ఇవి దేశాలు. అమ్మా ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిందండి? రష్యా వెళ్ళిందండి, చైనా అంటే నేను ఫస్ట్ ఏంటండి ఒక గ్రామంలో మొదలుపెట్టి రాష్ట్రాల నుంచి దేశాలకు వెళ్ళింది, దేశాల నుంచి మొత్తం ఖండమంతా కూడా విస్తరించిందండి. అయితే మన ఆసియాలో, మనం ఉన్న ఆసియా ఖండంలో ఆమె ప్రార్థించింది ఐరోపా ఖండం. దేవుని స్తోత్రం కలిగాక. తల్లి గారు మనకు మహిళ శ్రీలమతికి వచ్చినప్పుడు ఈ వాక్యం చెప్పారు కదండి, చెప్పారు, గుర్తుందా? మర్చిపోయారండి. ఏమండి, ఐరోపా ఖండమును వెలిగించిన ఘనత ఎవరిదండి? లుదియాదండి. ప్రియబిడ్డలారా, ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందని వాక్యం ముగిస్తానండి. నేను తెలియజేస్తానండి. లుదియా యొక్క జీవితం ఇప్పుడు నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. ఆమె అధికారం కలిగింది. ఎక్కడ ప్రార్థించిందంటే ఊరు వెలుపట ప్రార్థన జరిపిన అక్కడ వెళ్ళి మోకరించి చేసిన ప్రార్థన ముందుగా ఎవరిని రక్షించిందండి? చెప్పండి అన్నమాట. ఇంటి వాళ్ళన్నా కుటుంబం అన్న ఒకటే కదా. వెరీ గుడ్ అండి. ఎవరైనా ఇంటి వారిని తనకు ఒక అధికారం కలదు, ఒక పేరు కలదు. ఆ పేరు ఉపయోగించి తన స్వలాభం చూసుకుందా? గ్రామాన్ని అంటే ప్రార్థించే సంఘాన్ని స్థాపించిందా? ఊరు వెలుపట ప్రార్థన చేసే ఆ సంఘ బిడ్డలు థియేటర్ పట్టణంలో సంఘములు పెట్టుకున్నారండి. దేవుని స్తోత్రం కలిగిన అక్కడ స్థాపన చేశారండి వాళ్ళు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళారండి? రాష్ట్రాలు, దేశాలు విస్తరించి యూరోప్ ఖండం అండి, ఐరోపా కూడా అంటారు. ఐరోపా ఖండంలో ఉన్న దేశాలు చెప్పమంటారా? అమెరికా అంటారు చూసారా, అది బ్రిటన్ అంటే బ్రిటిష్ అంటే లండన్ అంటారు కదా, చెప్తే అర్థం. ఇంకా ప్యారిస్ అండి, ఫ్రాన్స్ అంటారు కదా, ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ అండి. ఇటలీ, జపాన్, ఇవన్నీ కూడా ఏ ఖండంలో ఉన్నాయమ్మా? ఐరోపాలో ఉన్నాయి. అంటే ఐరోపా ఖండంలో ఉన్న ప్రతి దేశము వర్ధిల్లింది, సమృద్ధిగా ఉన్నది, ఆశ్రయించబడి దేవుని స్తోత్రం కలిగారు. ఈ వాక్యం చెప్పినప్పుడు అందరూ ఏమన్నా తెలుసండి, ఒక స్త్రీ తీసుకొచ్చింది కాబట్టి ఇప్పటికీ కూడా ఐరోపా ఖండంలో కరువు లేదండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఐరోపా ఖండంలో ఇప్పటికీ కరువు లేదండి. ప్రియబిడ్డ, ప్రియ తల్లి, నువ్వు కూడా ప్రార్థన చేస్తే, నీవు కూడా లుదియా వల్ల ప్రార్థన చేస్తే, నీ హృదయం తెరవబడితే, ఏమండి ఎవరండి ఎలా ఉంటుందో తెలుసా అండి? ఆమె ఎప్పుడు చనిపోయిందో నేను ఎప్పుడు స్థాపించింది? 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు గారు చనిపోయిన పుట్టిన తర్వాత లెక్క వేస్తున్నాం కదండి. ఇప్పుడు 2025 సంవత్సరాలు అవునండి. ఆ తర్వాత బహుశా 2000 సంవత్సరాలు అనుకోండి, 2000 సంవత్సరాల క్రితం జీవించిన ఆ స్త్రీ, అప్పుడు దేవుడి ద్వారా రక్షణ తీసుకొచ్చిన ఆ స్త్రీని బట్టి ఇప్పటికీ కూడా అక్కడ ఏమి కరువు తెలియలేదండి. మరి నీ బిడ్డలు కూడా, నీ తర్వాత తరతరాలు కూడా దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలంటే లుదియా చేసిన ప్రార్థన నీవు నేను చేయాలి. అలాగే పురుషులారు మీరు కూడా ఈరోజు ఎప్పుడు మాట అదేనండి, స్త్రీలు చేస్తే అంత శక్తివంతంగా ఉంటుంది. మరి పురుషులు చేస్తే యాకోబు చేసిన ప్రార్థన దేవుడే ఓడిపోయాడు అన్నాడండి. అవునండి, యాకోబు చేసిన ప్రార్థనకి దేవుడు, ఆయన చేసిన ప్రార్థన
అక్కడ ఏశావు కోపంతో వస్తున్నాడు. తన కుమారులు హంతకులుగా మారి ఉన్నారు, శాపగ్రస్తులుగా ఉండాల్సిన సమయంలో అక్కడ బేతేలు అక్కడికి వెళ్ళి బలిపీఠం కట్టి దేవునికి ప్రార్థన చేయగా దేవుడు శోధన నుంచి, నిందల నుంచి, అపాయముల నుంచి బిడ్డలను తప్పించి ఒక గొప్ప వంశముగా యాకోబు అని పేరు తీసివేసి ఇశ్రాయేలు అనే పేరును ఇచ్చాడు. ఇప్పుడు ఆఖరిగా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పడం ముగించుకున్నాం. కుటుంబం రక్షించబడాలంటే, నీ కుటుంబం దీవించబడాలంటే, నీ కుటుంబంలో ఎవరెవరు ప్రార్థన చేయాలి? నీ బిడ్డలు క్షేమంగా ఉండాలంటే, ఒక ఉన్నత దశకి వెళ్ళాలంటే ఎవరు ప్రార్థన చేయాలి? భార్య, భర్త. అమ్మా అక్కడ నుంచి ఆన్సర్ అలా నాకు ఎవరెవరు చేయాలండి? తల్లిదండ్రులు ఇద్దరు కలిసి చేస్తే మీ మీదకి వచ్చే శోధన ఎంత భయంకరమైనా సరే దాని దేవుడు తప్పించగల సమర్థుడు. మనము కూడా అలాగే ప్రార్థన చేద్దాం. మన బిడ్డలకు, మన వంశానికి, మన కుటుంబాలకి మంచి ఆశీర్వాదమును తీసుకొద్దాం. దేవుడి ఇచ్చిన మాటలు దీవించుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేశాక కాల్